మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రిజిస్టర్ కార్యాలయంలో రాచరిక పోకడలను పక్కన పెట్టాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ. ఆ నేపథ్యంలోనే ఆదివారం నుంచే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నటువంటి పోడియంస్ను తొలగించేటువంటి ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కల్లూరు, కర్నూలు సంబంధించినటువంటి రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, పోడియంస్ ఉన్నాయా, తీసేశారా, ప్రభుత్వ ఆదేశాలు ఎలా అమలు చేస్తారు, వచ్చినటువంటి రిజిస్టర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఎలాంటి స్నేహపూర్వక వాతావరణం అవలంబిస్తున్నారో ఒకసారి పరిశీలిద్దాం. కల్లూరు రిజిస్టర్ ఆఫీసు ఇదే. మనం రిజిస్టర్ కార్యాలయంలో వెళ్తూ ఉన్నాం. సబ్ రిజిస్టర్ కార్యాలయం కల్లూరు. ఒకవైపు ఆఫీస్ సిబ్బంది, మరోవైపు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన వారంతా కూడా వచ్చున్నారు. రిజిస్ట్రార్కి సంబంధించి కార్యాలయాల్లో ఈ బ్రిటిష్ పోకడలు, రాజ్యాతీయ పాత పద్ధతులను వదిలేసి కొత్త పద్ధతులు, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. సీసీ జారీ కంప్యూటర్కు సంబంధించినటువంటి ఒక అదేవిధంగా దస్తావేజుల స్వీకరణకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వారంతా కూడా ఒకవైపు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రిక పోకళ్ళ భాగంగా పోడియం ఏర్పాటు సంబంధించి గతంలో ఇక్కడ రిజిస్టర్ కార్యాలయానికి ఒక పోడియం ఉండేది. ఆ పోడియం తొలగించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రిజిస్టర్ కోసం వచ్చేటువంటి వారంతా కూడా స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. దీంతోపాటు వచ్చేటువంటి వారందరినీ గౌరవంగా చూసుకోవాలి. వచ్చిన వారికి నీళ్లు, కాఫీతో పాటు కూర్చోబెట్టి రిజిస్ట్రేషన్ చేసి స్నేహపూర్వక వాతావరణంలో పని చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే పోడియం తీసేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సబ్ రిజిస్టర్ సార్, చెప్పండి, గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది పోడియంస్ తీసేయమని. ఇప్పుడు ఎలాంటి వాతావరణం? సో గవర్నమెంట్ ఎలా చెప్తే అలా నిర్ణయం తీసుకున్నాము, చేసేస్తాము. గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? వాటర్ పెట్టాము, తర్వాత చైర్స్ పెట్టాము. ఇంకా రాబోయే రోజుల్లో కాఫీ, టీ ఏదో పెట్టారు, లేట్ అయితే అదే పెడతాం. దీనికోసం ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ఫండ్ ఏమైనా కేటాయిస్తుందా? ఇప్పుడు దాకా అయితే ఏం లేదు, రాబోయే రోజుల్లో రావచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ రాత్రికే పోకడలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులకి పెట్టినటువంటి పోడియంస్ తొలగించి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో రిజిస్ట్రేషన్ జరగాలని తీసుకున్న నేపథ్యంలోనే స్పష్టంగా ఒకవైపు కుర్చీలు వేసి ఉన్నాయి. వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళంతా కూర్చున్నారు. మరోవైపు రిజిస్టర్ దగ్గర ఎవరైతే వర్క్ కోసం వచ్చారో ఆ వర్క్ కంప్లీట్ అయ్యేటువంటి క్రమంలో కూర్చోబెట్టి మాట్లాడించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వచ్చినటువంటి వారందరినీ కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఫస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు, తర్వాత కప్పు కాఫీ, ఆ తర్వాత పని చేసి పెట్టేలాగా చర్యలు ఏదైతే తీసుకుందో ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగే కనిపిస్తున్నాయి. అయితే కొన్ని కార్యాలయాల్లో మాత్రం సబ్ రిజిస్ట్రార్లు ఇంకా వచ్చినటువంటి వాళ్ళ పట్ల పాత పోకడల్లో ఇంకా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు డోను, మరోవైపు ఆదోని, నంద్యాల కాస్త మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సబ్ రిజిస్టార్స్ యొక్క ఆలోచన ధోరణిలో మార్పులు వస్తే తప్ప పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా కనిపించడం లేదు. కర్నూలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం కర్నూలు సంబంధించిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాము. ఉదయం నుంచి కూడా కిక్కిరిస్తూ ఉంది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారంతా కూడా తమ ఆస్తులను భద్రపరచుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన వారంతా కూడా ఫుల్ కిక్కిరిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం ఆదేశానుసారం ఈ రిజిస్టర్స్ పోడియం తీసేయాలి, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని పెట్టినటువంటి పోడియంస్ స్పష్టంగా తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆదివారం నుంచే సిసోడియా ఇచ్చినటువంటి ఆదేశాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కానీ రిజిస్టర్ ఎదురుగా చైర్ వేసి వాళ్ళకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి కప్పు కాఫీ తాపి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కనీసం వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి కనీసం ఒక కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంకా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచన ధోరణి మారాల్సినటువంటి అవసరం ఉంది. మనం సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడదాం. ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పోడియం తొలగించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మాట్లాడదాం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎలాంటి సౌకర్యాలు? వాటర్ ఫెసిలిటీ పెట్టమన్నారు. వాటర్ ఆల్రెడీ పెట్టేశాము ఫెసిలిటీగా.
పోడియం తీసేయమన్నారు, తీసేసాము. సో తర్వాత క్యాబిన్ ఉండకూడదన్నారు, క్యాబిన్ కూడా తీసేసాము. అదే మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో. రిజిస్టర్తో కూర్చోవాలని మాట్లాడాలి, కల్పించాలి, ఇక్కడ కూడా చైర్స్ చేయాలనేది ఒక ఆదేశం. అవును, కరెక్టే. చిన్న ఆఫీస్ అయితే 2-3 అయితే కూర్చోబెడతాం. ఇక్కడ పెద్ద ఆఫీస్ కాబట్టి చాలామంది వస్తారు. సో అందుకే ఇక్కడ కంజెస్టెడ్ ఉంది కాబట్టి అక్కడంతా ప్రొవైడ్ చేస్తాం సార్ చైర్స్ అన్నీ. అవన్నీ చైర్సే కూర్చోనికి అందరికీ ప్రొవైడ్ చేస్తాం. సో అందరికైతే మనం చేయలేము కదా ఈ కంజెస్టెడ్ ఏరియాలో. సో అదంతా మీకు సీటింగ్ అంతా చేయించాం సార్ అంతా. అంటే కంజెస్టెడ్ ఉన్న చోట ఎక్స్టెన్షన్స్ ఏమన్నా చేయాలనేసి ఏమన్నా ఆదేశం ఎక్స్టెండ్ చేయడానికి మనకు ఇంకా లేదు కదా సార్, బిల్డింగ్ ఎక్స్టెండ్ చేయడానికి లేదు కదా ఇప్పటికైతే పొడియేమో అది హైట్ ఉండి తీసేయమన్నారు, అవి తీసేసాము. సో పబ్లిక్ కూర్చోనికి చైర్స్, వాటరు అన్నీ ప్రొవైడ్ చేసాము వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. కాఫీ కూడా ఇవ్వాలన్నా అది కాఫీ అనేది ఇంకా తర్వాత సార్, నెక్స్ట్ ఇప్పటికైతే లేదు కదా. జస్ట్ లేట్ అయ్యే పాట అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి లేట్ అయ్యే పాట అయితే వాళ్ళకు ఇన్ నెసెసరీ వాళ్ళు ఏదైనా చేయాలంటే ప్రొవైడ్ చేస్తాం సార్. రిజిస్ట్రేషన్స్ అయితే మన దగ్గర లేట్ అయితే కావట్లేదు, ఎప్పుడెప్పుడు అయిపోతున్నాయి. ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్, నెట్ ప్రాబ్లమ్ అయ్యి పార్టీ వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు అవి ప్రొవైడ్ చేస్తాం. డైలీ ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరుగుతుంది? 60-70 యావరేజ్ పైన. వచ్చేటువంటి వాళ్ళకి వసతులు కల్పిస్తాము. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడ సరైనటువంటి వసతులు కల్పించాలని కూడా కంజెస్టెడ్గా ఉన్నటువంటి వాతావరణం కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే కొంత ఆలస్యం కాకుండా త్వరగా చేసి పెడతా ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మాత్రం ఉదయం నుంచి కిక్కిరిస్తూ ఉంది. ఎటు చూసినా వచ్చినటువంటి వారంతా కూడా నిలబడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరో కొంతమంది కూర్చొని పనిచేసేటువంటి పరిస్థితులు అయితే పని చేయించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం, ఆదివారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. అన్ని చోట్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో పోడియంలు తీసేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌకర్యాలు కల్పించడానికి కాస్త సమయం పడుతుందని రిజిస్టర్స్ చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.